సీతమ్మ వారు తన చేతిలో ఉన్నటువంటి ఎర్రగా కనిపించేటువంటి ముత్యాలను రాముడి తలపాగా మీద వేశారు. తలపాగా తెల్లగా ఉంది కదా, అప్పుడు ఆ తలపాగా మీద అవి తెల్లని కుంద ప్రసూనాల్లాగా అయినాయట. కుంద ప్రసూనాలు అంటే మల్లె పువ్వుల్లాగా తెల్లగా అయ్యాయి. ఆ తల మీదే ఉండవు కదా, తల మీద వేసిన తర్వాత కిందకి జారిపోతున్నాయి. రాముడు నల్లగా ఉంటాడు, ఇంద్రనీలమణి సన్నిభుడు రామచంద్రమూర్తి. ఆయన తల మీద నుంచి జారుతూ ఉంటే ఆయన నల్లదనం ఆ ముత్యాలకు అంటుకొని ఇంద్రనీలమణులాగా ప్రకాశించాయి. ఒకే తెల్లని ముత్యాలు సీతమ్మ చేతిలో ఎర్రగాను, రాముని తల మీద తెల్లగాను, రాముని పైనుంచి నల్లగాను 3 రకాలుగా కనిపించాయి అని, ఇటువంటి ముత్యాలు మీ అందరికీ కూడా శుభాలు కలుగజేయాలి అని శంకరాచార్యుల వారు అద్భుతంగా వర్ణించారు ఆ కళ్యాణ ఘట్టాన్ని. అటువంటి ఆ ముత్యాలు మన భద్రాచలంలోనే చాలా చోట్ల, అన్ని చోట్లలో ఈ రోజుల్లో కళ్యాణాల్లో ముత్యాలు సమర్పిస్తున్నారు, కానీ ముత్యాలు సమర్పించేటువంటి ఆచారం ఆరంభమైంది భద్రాచలంలోనే. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇక్కడికి విచ్చేసి ముత్యాల తలంబరాలు సమర్పిస్తున్నారంటే ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తానీషా గారి ఆచారం ఇది, అనూచానంగా వస్తున్నటువంటి ఆచారం. ఇక్కడ చూసి మిగతా క్షేత్రాల్లో గవర్నమెంటు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది, కానీ భద్రాచలానికి ఉండేటువంటి వైశిష్ట్యం ఏమిటంటే ఆనాడు రామదాసు గారిని జైల్లో పెట్టడం వలన తానీషాకి రాముడు కనిపించి రామదాసుని జైలు నుంచి విడిపించి తానీషాను కూడా అనుగ్రహించి ఒక ముస్లిం అయినటువంటి తానీషా రామభక్తుడయ్యేట్లుగా చేసినటువంటి ఒక గొప్పతనం అనేటువంటిది భద్రాచల క్షేత్రానికి ఉన్నది. కనుక ఈ భద్రాచలానికి ఉండేటువంటి ప్రాచీనత, భద్రాచలానికి ఉండేటువంటి మహత్తు, భద్రాచల రాముడికి ఉండేటువంటి మహిమ, ఆయన లోకానికి చాటినటువంటి ఒక గొప్ప దివ్యక్షేత్రం ఈ భద్రాచల దివ్యక్షేత్రం. ఈనాడు ఆ ఆచారాన్ని, ఆ సంప్రదాయాన్ని కాపాడుతూ తెలంగాణ